హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేకుండా అతి చిన్న వయసులో రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను సంచలనంగా మారిన కర్నె శిరీష ఆలియాస్ బర్రెలక్క గురించి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈమె నేపథ్యం ఏంటి, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చింది, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా, ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతో ముందుకు రావడం అనేది, ఒక ఆడపిల్లగా ఆ స్టెప్ వేయడానికి ఆమె తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సప్ చెప్పకుండా అయితే ఉండలేం. ఏది ఏమైనా బర్రెలక్క విజయం సాధిస్తే దేశ రాజకీయాలలో ఒక పెను మార్పుకు నాంది పలకొచ్చని చెప్పి మనమైతే ఈ విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఏ రాజకీయ చరిత్ర లేకుండా, ఆర్థిక బలం అంగబలం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ రాష్ట్ర రాజకీయాలలో అయితే ప్రస్తుతం ఈరోజు హాట్ టాపిక్గా అయితే నిలబడడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక సాధారణ డిగ్రీ పూర్తి చేసి ఒక మారుమూల గ్రామం నుంచి స్వతహాగా నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ వేయడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. సో ఈమె గురించి వివరాల్లోకి వెళ్తే, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మర్రికల్ గ్రామానికి చెందిన కర్నె శిరీష. ఈమె గ్రాడ్యుయేషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకామ్ పూర్తి చేయడం జరిగింది. డిగ్రీ పూర్తి చేసిన బర్రెలక్క ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒకానొక సందర్భంలో కొంత అసహనంతో అయితే కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ కొన్ని రీల్స్ చేస్తూ అందులో బర్రెలు కాస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ సందర్భంలో కొంత ఫేమస్ అవ్వడం జరిగింది. దాంతోపాటే కొన్ని కష్టాలు కూడా రావడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం, ప్రభుత్వ ఉద్యోగాలు రాక బర్రెలు కాస్తున్నాం అనే సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా ఉండడం కారణంతో ఆమె మీదైతే కేసు పెట్టడం జరిగింది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కొంత నిరుత్సాహానికి, కొంత ఆందోళనకి గురవడం జరిగింది. ఇదే క్రమంలో గుండె ధైర్యం చేసుకొని కేసును ఎదుర్కొంటూ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే కొన్ని నోటిఫికేషన్లు వాయిదా పడుతూ కొంత నిరుత్సాహానికి గురి కావడం వల్ల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం దేనికి దారితీసింది అంటే, ఈలోగా మన రాష్ట్రంలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికే నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ వేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆమె వెనుక ఎవరూ లేరు, స్వతహాగా ఒక్కతే నిలబడింది. ఈ క్రమంలో తన దగ్గర 5,000 రూపాయలు మరియు బ్యాంకులో 1,500 రూపాయలు మాత్రమే ఉన్నట్టుగా మనకు ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అడిగేసిన కర్నె శిరీషకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పుగా నిలబడడం జరిగింది. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న బర్రెలక్కకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంత ప్రముఖ వ్యక్తులు కూడా బర్రెలక్కకి ప్రోత్సాహంగా సపోర్ట్గా నిలబడడం జరిగింది. ఈ విధంగా బర్రెలక్క అయితే రాష్ట్ర రాజకీయాలలో ఒక అడుగు వేయడం జరిగింది. ఈమె ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఒక ఆదర్శంగా నిలబడడానికైతే ముందుకు రావడం జరిగింది. ఈమెను చూసి ఎంతోమంది యువత రాబో రోజుల్లో ముందుకు రావడానికైతే ఒక పునాది వేసిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎంతోమంది ఈరోజు చరిత్ర లిఖించిన వారు కూడా ఒకప్పుడు బర్రెలక్కలాగా అడుగేసిన వారే ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలబడుతూ ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చు. కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించాలని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కోరుకుంటుంది. బర్రెలక్క విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడితే రాష్ట్ర రాజకీయాలను ఒక సంచలనంగా మారుతుంది. మనం సినిమాల్లో చూసే ఉంటాం, కానీ నిజ జీవితంలో అయితే మనం ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు లేవు. అలాంటి కోవకు చెందినదే మనకు బర్రెలక్క నామినేషన్ గురించి చెప్పుకోవచ్చు. బర్రెలక్క మీద పోటీగా కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుంచి అల్లేని సుధాకర్ రావు, బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి నిలవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ ఉండేది. బర్రెలక్క నామినేషన్ తోటి రాష్ట్ర రాజకీయాల్లో మార్పుతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఒక మార్పు తీసుకురావడానికైతే ముందుకొచ్చింది. ఇప్పుడు ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది అత్యంత కీలకంగా మారింది. ఈ విధంగా మార్పు తీసుకురావడానికైతే బర్రెలక్క నిరుద్యోగ యువత తరపున పోటీ చేసే ప్రయత్నం చేసింది. యువత బర్రెలక్కను ఆదర్శంగా తీసుకొని రాబో రోజుల్లో మరెంతో మంది నామినేషన్లు వేసి రాష్ట్ర రాజకీయాలలో ఒక మార్పు తీసుకురావడానికి ముందుకు రావాలని చెప్పి మనమైతే కోరుకోవడం జరుగుతుంది. బర్రెలక్క నామినేషన్ వేసిన తర్వాత ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోకి సంబంధించి ఒకసారి చూసుకుంటే, నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా అని చెప్పి, అదేవిధంగా సరైన సమయంలో నోటిఫికేషన్ వచ్చేలా నిలదీస్తా అని చెప్పి మేనిఫెస్టో ప్రధానంగా ఒక అంశం అయితే చేర్చడం జరిగింది. అదేవిధంగా పేదల ఇండ్లు నిర్మించుకునేందుకు కృషి చేస్తా అని చెప్పి కూడా రెండో పాయింట్ చేర్చడం జరిగింది. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు వృత్తి ఇప్పిస్తా అని చెప్పి చేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు మరియు ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడతా అని చెప్పి మనకు మేనిఫెస్టో చేర్చడం జరిగింది. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు మరియు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చేర్చడం జరిగింది. అదేవిధంగా యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా
మనకు ప్రధానంగా అయితే ఈ 7 అంశాలను మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఈ విధంగా బర్రెలక్క అయితే తన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందుకు రావడం అనేది హర్షించదగ్గ విషయం. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మరెంతో మంది ముందుకు రావాలని కోరుకుంటూ మన ఛానల్ తరపున విద్యావంతులను మరియు నిరుద్యోగులను ముందుకు రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. చదువుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా రాణించే ప్రయత్నం చేయడానికి మన ఛానల్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్లో మాత్రం ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించిన మార్పులు ఏం జరిగినా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.